అవి పురాణాల్లో వినిపించిన అస్త్రాలు, భారత్ చేతిలో కనిపిస్తున్న అస్త్రాలు. భారత్ చేతిలో బ్రహ్మాస్త్రంలా బ్రహ్మోస్, శత్రువులకు చుక్కలు చూపించే భార్గవాస్త్రం, మరణ భయం క్రియేట్ చేసే గాంధీవాస్త్రం, దాయాదికి పీడకలలా మారే నాగాస్త్రం. బ్రహ్మోస్ ఇది ఇండియన్ బ్రహ్మాస్త్ర. బ్రహ్మోస్ అనేది కేవలం క్షిపణి కాదు, మన ఆర్మీ బలానికి ప్రతీక. సరిహద్దును రక్షించేందుకు ఇదొక పరిష్కారం. ఇది కేవలం ఆయుధం కాదు, ఇదొక మెసేజ్. దీన్ని టచ్ చేయాలనుకోవడం కాదు, దీని గురించి ఆలోచించాలన్నా శత్రు దేశానికి వణుకు పుట్టాల్సిందే. బ్రహ్మోస్ ప్రత్యేకతలు అలాంటివి. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. ఇది భూమి నుంచి తక్కువ ఎత్తులో చాలా ఎక్కువ వేగంతో ఎగురుతుంది. యాంటీ మిసైల్ సిస్టంతో దాన్ని అడ్డుకోవడం అంత ఈజీ కాదు. ఈ క్షిపణులు తక్కువ సమయంలో ఎక్కువ దూరాలకు ఆయుధాలను మోసుకెళ్లగలవు. బ్రహ్మోస్ క్షిపణుల్లో 4 రకాలు ఉన్నాయి. వీటిలో ఉపరితలం నుంచి ఉపరితలం, ఆకాశం నుంచి ఉపరితలం, సముద్రం నుంచి ఉపరితలం, నీటి అడుగు నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించగలవి. భారత్ దగ్గర రష్యా సహాయంతో తయారు చేసిన ఈ బ్రహ్మోస్ భారత్ చేతిలో బ్రహ్మాస్త్రంగా కనిపిస్తోంది. 2.8 మాక్ అంటే ధ్వని వేగానికి 2.8 రెట్లు ఎక్కువ వేగంతో బ్రహ్మోస్ క్షిపణులు ట్రావెల్ చేస్తాయి. అంటే సెకనుకు సుమారు 900 మీటర్లు ప్రయాణిస్తాయి. ఈ క్షిపణి రేంజ్ 300 నుంచి 800 కిలోమీటర్లు. 300 కిలోగ్రాముల యుద్ధ సామాగ్రిని ఇవి మోసుకెళ్తాయి. భారత్కు చెందిన డిఆర్డీఓ, రష్యాకు చెందిన ఎన్పిఓఎం జాయింట్ వెంచర్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ బ్రహ్మోస్ క్షిపణులను అభివృద్ధి చేస్తోంది. బ్రహ్మోస్ క్షిపణి పేరును బ్రహ్మపుత్ర, మోస్క్వా నదుల కలయికతో పెట్టారు. ఎలా అయితే బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకోవడం ఆ దేవుడి తరం కూడా కాదు, బ్రహ్మోస్ ను ఒక్కసారి ప్రయోగిస్తే అడ్డుకోవడం శత్రుదేశం తరం కాదు. మన బ్రహ్మోస్ క్షిపణుల గురించి అప్పట్లో పాక్ పార్లమెంట్లో ఆందోళన జరిగాయంటే బ్రహ్మోస్ ఎంత పవర్ఫుల్ అనేది అర్థం చేసుకోవచ్చు.